క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు అనే ఈ లెసన్కు సంబంధించి 2 వీడియోస్ చేయడం జరిగింది. అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్లో మొదటి 3 మొదటి వీడియోలోను, తరువాతి 4 ఈ రెండవ వీడియోలోను వివరించడం జరిగింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ. ఇరిగేషన్ అంటే నీటి పారుదల సౌకర్యం. ఆల్ లివింగ్ బీయింగ్స్ నీడ్ వాటర్ టు లివ్. అన్ని లివింగ్ బీయింగ్స్కి, అన్ని జీవరాశులకి జీవించాలంటే వాటర్ అవసరం. వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ప్రాపర్ గ్రోత్ అంటే సరైన పెరుగుదల, అభివృద్ధికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ది ప్లాంట్ రూట్స్. ప్లాంట్ రూట్స్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఎలాంగ్ విత్ వాటర్ మినరల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఆర్ ఆల్సో అబ్జార్బ్డ్. నీటితో పాటు మినరల్స్ అంటే ఖనిజ లవణాలు, ఫెర్టిలైజర్స్ అంటే రసాయనిక ఎరువులను కూడా రూట్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. ప్లాంట్స్ కంటైన్ నియర్లీ 90% వాటర్. ప్లాంట్స్ సుమారుగా 90% వాటర్ని కలిగి ఉంటాయి. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ బికాస్ జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ డజంట్ టేక్ ప్లేస్ అండర్ డ్రై కండిషన్స్. డ్రై కండిషన్స్లో సీడ్స్ అనేవి జర్మినేట్ అవ్వవు, మొలకెత్తవు. కావున సీడ్స్ జర్మినేట్ అవ్వాలంటే వాటర్ అనేది చాలా ఎసెన్షియల్. న్యూట్రియంట్స్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ఈచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. ఈ వాటర్లో డిజాల్వ్ అయిన న్యూట్రియంట్స్ ప్లాంట్లోని ప్రతి పార్ట్కి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. వాటర్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద క్రాప్ ఫ్రమ్ బోత్ ఫ్రాస్ట్ అండ్ హాట్ ఎయిర్ కరెంట్స్. ఫ్రాస్ట్ అంటే మంచు మరియు హాట్ ఎయిర్ కరెంట్స్, వేడి గాలి ప్రవాహాల నుండి కూడా వాటర్ అనేది పంటని ప్రొటెక్ట్ చేస్తుంది. టు మెయింటైన్ ద మాయిశ్చర్ ఆఫ్ ది సాయిల్ ఫర్ హెల్దీ క్రాప్ గ్రోత్, ఫీల్డ్స్ హ్యావ్ టు బి వాటర్డ్ రెగ్యులర్లీ. నేలని, సాయిల్ని మాయిస్ట్గా అంటే తేమగా ఉంచి హెల్దీ క్రాప్ గ్రోత్, ఆరోగ్యవంతమైన పంటను పండించడానికి ఫీల్డ్స్ హ్యావ్ టు బి వాటర్డ్ రెగ్యులర్లీ. ఫీల్డ్స్కి అంటే పొలాలకి క్రమం తప్పకుండా వాటర్ అనేది నీరు పెట్టాలి. ద సప్లై ఆఫ్ వాటర్ టు క్రాప్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఈజ్ కాల్డ్ ఇరిగేషన్. రెగ్యులర్ ఇంటర్వెల్స్, నియమిత సమయాల్లో క్రాప్కి, పంటకి నీటిని అందించడాన్నే ఇరిగేషన్ అంటారు. ద టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇరిగేషన్ వ్యారీస్ ఫ్రమ్ క్రాప్ టు క్రాప్. క్రాప్కి ఎప్పుడు ఎంత నీరు అందించాలనేది పంటకి, సాయిల్కి సీజన్ టు సీజను మారుతూ ఉంటుంది. ఇన్ సమ్మర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటరింగ్ ఈజ్ హయ్యర్. సమ్మర్లో పంటకి ఎక్కువసార్లు నీటిని అందించాల్సి ఉంటుంది. వై ఈజ్ ఇట్ సో? ఎందుకు అలా చేయాలి? కుడ్ ఇట్ బి డ్యూ టు ద ఇంక్రీజ్డ్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ ద లీవ్స్? సాయిల్ నుండి, లీవ్స్ నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యే రేటు ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చా? ఐ ఆమ్ వెరీ కేర్ఫుల్ దిస్ ఇయర్ అబౌట్ వాటరింగ్ ద ప్లాంట్స్. నేను ఈ ఇయర్ మొక్కలకి నీరు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ సమ్మర్ మై ప్లాంట్స్ డ్రైడ్ అప్ అండ్ డైడ్. గత సమ్మర్లో మా మొక్కలు ఎండిపోయి చనిపోయాయి. నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్. ద సోర్సెస్ ఆఫ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ ఆర్ వెల్స్, ట్యూబ్ వెల్స్, పాండ్స్, లేక్స్, రివర్స్, డ్యామ్స్ అండ్ కెనాల్స్. ఇరిగేషన్ కొరకు నీటి వనరులు వెల్స్ అంటే బావులు, ట్యూబ్ వెల్స్ అంటే గొట్టపు బావులు, పాండ్స్ అంటే చెరువులు, లేక్స్ అంటే సరస్సులు, రివర్స్ అంటే నదులు, డ్యామ్స్ అంటే ఆనకట్టలు, కెనాల్స్ అంటే కాలువలు మొదలైనవి వాటర్ సోర్సెస్. ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్. సాంప్రదాయ ఇరిగేషన్ మెథడ్స్, నీటిపారుదల పద్ధతులు. ద వాటర్ అవైలబుల్ ఇన్ వెల్స్, లేక్స్ అండ్ కెనాల్స్ ఈజ్ లిఫ్టెడ్ అప్ by different methods in different regions for taking it to the fields. ఫీల్డ్స్కి వాటర్ని అందించడానికి వెల్స్, లేక్స్, కెనాల్స్లో ఉన్న నీటిని లిఫ్టెడ్ అప్ అంటే తోడడానికి డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ మెథడ్స్ని వాళ్ళు పాటిస్తారు. క్యాటిల్ ఆర్ హ్యూమన్ లేబర్ ఈజ్ యూజ్డ్ ఇన్ దీస్ మెథడ్స్.
క్యాటిల్ అంటే పశువుల్ని, హ్యూమన్ లేబర్ అంటే శ్రామిక శక్తిని ఈ మెథడ్స్లో ఉపయోగిస్తారు. సో దీస్ మెథడ్స్ ఆర్ చీపర్ బట్ లెస్ ఎఫిషియన్స్. అయితే ఈ విధానాలు చీప్ అంటే చౌకైనవే కానీ లెస్ ఎఫిషియంట్ తక్కువ సామర్థ్యం కలిగినవి. ద వేరియస్ ట్రెడిషనల్ వేస్ ఆర్, వివిధమైన సాంప్రదాయ ప్రాచీన పద్ధతులు ఏంటంటే, ఫస్ట్ వన్ మోట్, పుల్లీ సిస్టమ్ అంటే గిలక బావి, దీన్నే కప్పి వ్యవస్థ అని కూడా అంటారు. సెకండ్ వన్ చైన్ పంప్ అంటే గొలుసు పంప్. చైన్ పంప్ అనేది ఇక్కడ ఫిగర్ 3.4లో చూపబడింది. నెక్స్ట్ దేక్లీ, ఫస్ట్ ఫిగర్లో 3.4aలో మోట్ అంటే గిలక బావి. నెక్స్ట్ చైన్ పంప్ అంటే గొలుసు పంపు. దేక్లీ అంటే యాతం. రాహత్ అంటే కపిలీ వ్యవస్థ అంటారు. మోట్, చైన్ పంప్, దేక్లీ అండ్ రాహత్. రాహత్ అంటే లివర్ సిస్టమ్. పంప్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ లిఫ్టింగ్ వాటర్. సాధారణంగా పంప్స్ అంటే గొట్టాలని నీటిని తోడడానికి ఉపయోగిస్తారు. డీజిల్, బయోగ్యాస్, ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ ఎనర్జీ ఈజ్ యూస్డ్ టు రన్ దీస్ పంప్స్. ఈ పంప్స్ పనిచేయాలంటే డీజిల్, బయోగ్యాసు, ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్, సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తిని ఉపయోగిస్తారు. మోడర్న్ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్. ఇప్పుడు మోడర్న్ మెథడ్స్ అంటే ఆధునిక నీటిపారుదల పద్ధతులు. మోడర్న్ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్ హెల్ప్ అస్ టు యూజ్ వాటర్ ఎకనామికలీ. మోడర్న్ మెథడ్స్ అనేవి నీటిని ఎకనామికల్గా అంటే పొదుపుగా ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి. ద మెయిన్ మెథడ్స్ యూజ్డ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఈ క్రింది ముఖ్యమైన పద్ధతులు వాడుకలో ఉన్నాయి. ఫస్ట్ వన్ స్ప్రింక్లర్ సిస్టమ్. ఈ స్ప్రింక్లర్ సిస్టమ్నే తుంపర పద్ధతి అంటారు. దిస్ సిస్టమ్ ఈజ్ మోర్ యూస్ఫుల్ ఆన్ ద అన్ఈవెన్ ల్యాండ్ వేర్ సఫిషియంట్ వాటర్ ఈజ్ నాట్ అవైలబుల్. సఫిషియంట్ వాటర్ లేని చోట, అన్ఈవెన్ అంటే చదునుగా లేని ల్యాండ్కి ఈ పద్ధతి అనేది చాలా ఉపయోగకరం. ద పర్పెండిక్యులర్ పైప్స్ హ్యావింగ్ rotating nozzles on top are joined to the main pipeline at regular intervals. రెగ్యులర్ దూరాల్లో చుట్టూ తిరిగే నాజిల్లు కలిగి పర్పెండిక్యులర్గా ఉండే పైపుల్ని మెయిన్ పైప్ లైన్కి కలుపుతారు. వెన్ వాటర్ ఈజ్ allowed to flow through the main pipe under pressure with the help of a pump, it escapes from the rotating nozzles. అయితే మెయిన్ పైప్ గుండా తగిన ప్రెషర్తో, పీడనంతో నీటిని పంపినప్పుడు వాటరు తిరిగే నాజిల్ గుండా బయటకు వచ్చి వర్షం పడినట్టుగా తుంపర్లుగా పంటల మీద స్ప్రింకిల్ అవుతుంది. ఇట్ గెట్స్ స్ప్రింకిల్డ్ ఆన్ ద క్రాప్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్. స్ప్రింక్లర్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ లాన్స్, కాఫీ ప్లాంటేషన్స్ అండ్ సెవరల్ అదర్ క్రాప్స్. ఈ స్ప్రింక్లర్ అనేది లాన్స్ అంటే పచ్చికలకు, కాఫీ పంటలకు, కొన్ని ఇతర పంటలకు ఇది చాలా ఉపయోగకరమైనది. నెక్స్ట్ డ్రిప్ సిస్టమ్. డ్రిప్ సిస్టమ్నే తెలుగులో బిందు సేద్యం అంటారు. ఇన్ దిస్ సిస్టమ్ ద వాటర్ ఫాల్స్ డ్రాప్ బై డ్రాప్ డైరెక్ట్లీ నియర్ ద రూట్స్. ఈ పద్ధతిలో వాటర్ అనేది డ్రాప్స్గా రూట్స్ దగ్గరే డైరెక్ట్గా పడుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ డ్రిప్ సిస్టమ్. కనుక దీన్ని బిందు సేద్యం, బిందువులు అంటే డ్రాప్స్ వైజ్ పడడం. ఇట్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్ ఫర్ వాటరింగ్ ఫ్రూట్ ప్లాంట్స్, గార్డెన్స్ అండ్ ట్రీస్. ఈ సిస్టము ఫ్రూట్ ప్లాంట్స్ అంటే పండ్ల మొక్కలకు, గార్డెన్స్ తోటలకు, ట్రీస్కి చాలా ఉపయోగకరమైంది. వాటర్ ఈజ్ నాట్ వేస్టెడ్ ఎట్ ఆల్. ఈ పద్ధతిలో నీరు ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఇట్ ఈజ్ ఎ బూన్ ఇన్ రీజియన్స్ వేర్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఈజ్ పూర్. వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉన్న చోట్ల ఈ పద్ధతి అనేది ఒక బూన్ అంటే ఒక వరం. నెక్స్ట్ టాపిక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ వీడ్స్. వీడ్స్ అంటే కలుపు మొక్కల నుంచి పంట మొక్కలకు ఏ విధంగా ప్రొటెక్షన్. భోజో అండ్ పహేలి వెంట్ టు ఏ నియర్ బై వీట్ ఫీల్డ్ అండ్ సా దట్ దేర్ వర్ సమ్ అదర్ ప్లాంట్స్ ఇన్ ద ఫీల్డ్ గ్రోయింగ్ అలాంగ్ విత్ వీట్ ప్లాంట్స్. పహేలి, భోజో నియర్ బై వీట్ ఫీల్డ్కి వెళ్ళారు. అక్కడ వీట్ ప్లాంట్స్తో పాటు అదర్ ప్లాంట్స్ కూడా పెరగడం చూశారు. హ్యావ్ దీస్ అదర్ ప్లాంట్స్ బీన్ ప్లాంటెడ్ పర్పస్లీ. ఈ ఇతర మొక్కలు కూడా ఉద్దేశపూర్వకంగా నాటారా?
In a field, many other undesirable plants may grow naturally along with the crop. ఫీల్డ్స్లో అన్డిజైరబుల్ ప్లాంట్స్, మనకి నచ్చని మొక్కలు పంటలతో పాటు సహజంగా పెరుగుతాయి. దీస్ అన్డిజైరబుల్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ వీడ్స్. ఈ అవసరం లేని మొక్కల్నే కలుపు మొక్కలు లేదా వీడ్స్ అంటారు. ద రిమూవల్ ఆఫ్ వీడ్స్ ఈజ్ కాల్డ్ వీడింగ్. ఈ వీడ్స్ని రిమూవ్ చేయడాన్ని, తొలగించడాన్నే వీడింగ్, కలుపు తీయడం అంటారు. వీడింగ్ ఈజ్ నెసెసరీ సిన్స్ వీడ్స్ కంపీట్ విత్ ద క్రాప్ ప్లాంట్స్ ఫర్ వాటర్, న్యూట్రియంట్స్, స్పేస్ అండ్ లైట్. ఈ వీడ్స్ అనేవి పంట మొక్కలతో పోటీ పడతాయట. వేటి కోసం అంటే వాటర్, న్యూట్రియంట్స్, స్పేస్ అంటే స్థలం కొరకు, లైట్ కొరకు అవి పోటీ పడి క్రాప్ ప్లాంట్స్ యొక్క ఎదుగుదల లేదా గ్రోత్ మీద ఇవి ప్రభావం చూపిస్తాయి. దస్ దే ఎఫెక్ట్ ద గ్రోత్ ఆఫ్ ది క్రాప్. ఈ విధంగా పంట మొక్కల ఎదుగుదలపై ఇవి కూడా ప్రభావాన్ని చూపుతాయి. సమ్ వీడ్స్ ఇంటర్ఫియర్ ఈవెన్ ఇన్ హార్వెస్టింగ్ అండ్ మే బీ పాయిజనస్ ఫర్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. కొన్ని వీడ్స్ అయితే హార్వెస్టింగ్ అంటే పంట కోతలకు కూడా ఆటంకం కలిగిస్తాయి. ఒక్కొక్కసారి జంతువులకి అంటే యానిమల్స్కి, హ్యూమన్ బీయింగ్స్కి పాయిజనస్ కూడా కావచ్చు. ఫార్మర్స్ అడాప్ట్ మెనీ వేస్ టు రిమూవ్ వీడ్స్ అండ్ కంట్రోల్ దేర్ గ్రోత్. ఫార్మర్స్ ఈ వీడ్స్ని తొలగించడానికి, వాటి యొక్క గ్రోత్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు చాలా మెనీ వేస్ దే అడాప్ట్ అనుసరిస్తారు. టిల్లింగ్ బిఫోర్ సోవింగ్ ఆఫ్ క్రాప్స్ helps in uprooting and killing of weeds which may then dry up and get mixed with the soil. సోవింగ్ అంటే విత్తనాలు నాటే ముందు, టిల్లింగ్ అంటే చాలు తీయడం వల్ల వీడ్స్ని వేళ్లతో సహా పెకిలించి చంపివేయడానికి ఈ పద్ధతి సహాయపడుతుంది. అప్పుడు ఎండిపోయి అవి నేలలో కలిసిపోతాయి. ద బెస్ట్ టైం ఫర్ ది రిమూవల్ ఆఫ్ వీడ్స్ ఈజ్ బిఫోర్ దే ప్రొడ్యూస్ ఫ్లవర్స్ అండ్ సీడ్స్. ఫ్లవర్స్, సీడ్స్ ప్రొడ్యూస్ అవ్వకముందే వీటిని తొలగించడం ఉత్తమం. దట్ ఈస్ ద బెస్ట్ టైం. ద మాన్యువల్ రిమూవల్ ఇన్క్లూడ్స్ ఫిజికల్ రిమూవల్ ఆఫ్ వీడ్స్ బై అప్రూటింగ్ ఆర్ కటింగ్ దెమ్ క్లోజ్ టు ద గ్రౌండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఈ వీడ్స్ని ఫిజికల్గా అంటే చేతితో తొలగించడానికి లేదా భౌతికంగా తొలగించడానికి వాటిని అప్రూట్ అంటే వేర్లతో సహా పెకిలించడం లేదా గ్రౌండ్కు దగ్గరగా వాటిని కత్తిరించడం టైం టు టైం రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేయాలి. దిస్ ఈస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కుర్పీ. దీన్ని తవ్వుకోలు లేదా బొరుగుతో ఈ పనిని చేయొచ్చు. ఏ సీడ్ డ్రిల్ ఈజ్ ఆల్సో యూస్డ్ టు అప్రూట్ వీడ్స్. విత్తనాలు చల్లుగుర్రు, సీడ్ డ్రిల్ అంటే విత్తనాలు చల్లుగుర్రుతో కూడా ఈ యొక్క వీడ్స్ని తొలగించవచ్చు. వీడ్స్ ఆర్ ఆల్సో కంట్రోల్డ్ బై యూజింగ్ సెర్టైన్ కెమికల్స్ కాల్డ్ వీడిసైడ్స్ లైక్ 2,4-D. 2,4-D వంటి కొన్ని కెమికల్స్ ద్వారా కూడా ఈ యొక్క వీడ్స్ని కంట్రోల్ చేయొచ్చు. వీటిని వీడిసైడ్స్, వీడ్స్ని చంపే వాటిని వీడిసైడ్స్ అంటారు. తెలుగులో కలుపు నాశకాలు అంటారు. దీస్ ఆర్ స్ప్రేడ్ ఇన్ ద ఫీల్డ్స్ టు కిల్ ద వీడ్స్. వీటిని ఫీల్డ్స్లో వీడ్స్ని కిల్ చేయడానికి స్ప్రే చేస్తారు. దే డూ నాట్ డ్యామేజ్ ద క్రాప్స్. ఈ రసాయనాలు పంటల్ని నాశనం చేయవు, ఈ కలుపు మొక్కలను మాత్రమే నాశనం చేస్తాయి. ద వీడిసైడ్స్ ఆర్ డైల్యూటెడ్ విత్ వాటర్ టు ద ఎక్స్టెంట్ రిక్వైర్డ్ అండ్ స్ప్రేడ్ ఇన్ ద ఫీల్డ్స్ విత్ ఏ స్ప్రేయర్. ఈ వీడిసైడ్స్ని తగినంత నీటిలో కలిపి స్ప్రేయర్ల ద్వారా పొలంలో స్ప్రే చేస్తారు. డూ వీడిసైడ్స్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద పర్సన్ హ్యాండ్లింగ్ ద వీడిసైడ్ స్ప్రేయర్? ఆ వీడిసైడ్ స్ప్రేయర్ని హ్యాండిల్ చేసే వ్యక్తిపై అంటే పిచికారీ చేసే వ్యక్తిపై ఈ వీడిసైడ్స్ ఏమైనా ప్రభావం చూపుతాయా? As already mentioned, the weedicides are sprayed during the vegetative growth of weeds before flowering and seed formation. ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ వీడ్స్ వాటి యొక్క ఫ్లవర్స్, సీడ్స్ ఉత్పత్తి చేయకముందే ఈ వీడిసైడ్స్ని స్ప్రే చేయాలి. స్ప్రేయింగ్ ఆఫ్ వీడిసైడ్స్ మే ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ ఫార్మర్స్. ఈ వీడిసైడ్స్ని స్ప్రే చేయడం వలన ఫార్మర్స్ యొక్క హెల్త్ మీద ప్రభావం చూపవచ్చు. సో దే షుడ్ యూస్ దీస్ కెమికల్స్ వెరీ కేర్ఫుల్లీ. అందువలన ఫార్మర్స్ ఈ రసాయనాలను చాలా జాగ్రత్తగా వాడాలి. దే షుడ్ కవర్ దేర్ నోస్ అండ్ మౌత్ విత్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ డ్యూరింగ్ స్ప్రేయింగ్ ఆఫ్ దీస్ కెమికల్స్. ఈ రసాయనాలని స్ప్రే చేసేటప్పుడు వారు తమ మౌత్ని, నోస్ని ఒక గుడ్డతో కప్పుకోవాలి.
నెక్స్ట్ హార్వెస్టింగ్, పంట కోత కోయడం. హార్వెస్టింగ్ ఆఫ్ ఏ క్రాప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాస్క్. పంటని కోత కోయడం కూడా ఒక ముఖ్యమైన పని. ద కటింగ్ ఆఫ్ క్రాప్ ఆఫ్టర్ ఇట్ ఈస్ మెచ్యూర్ ఈజ్ కాల్డ్ హార్వెస్టింగ్. పంట పండిన తరువాత పంటని కోయడాన్నే హార్వెస్టింగ్ లేదా పంట కోత కోయడం అంటారు. ఇన్ హార్వెస్టింగ్ క్రాప్స్ ఆర్ పుల్డ్ అవుట్ ఆర్ కట్ క్లోజ్ టు ది గ్రౌండ్. దీనిలో పంటని పుల్డ్ అవుట్ అంటే పైకి పెకిలించడం లేదా కట్ క్లోజ్ టు ద గ్రౌండ్కు దగ్గరగా కోయడం. ఇట్ యూజువల్లీ టేక్స్ 3 to 4 months ఫర్ సీరియల్ క్రాప్ టు మెచ్యూర్. సీరియల్ క్రాప్స్ అంటే ధాన్యపు పంటలు మెచ్యూర్ అవ్వడానికి లేదా పక్వానికి రావడానికి 3 to 4 months పడుతుంది. హార్వెస్టింగ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఎయిదర్ డన్ మాన్యువలీ బై సికల్ ఆర్ బై ఏ మెషిన్ కాల్డ్ హార్వెస్టర్. మన దేశంలో పంటలను కోత కోయడానికి మనుషులు సాధారణంగా కొడవలిని లేదా మెషిన్ కాల్డ్ హార్వెస్టర్, కోత కోసే యంత్రం, దీన్ని హార్వెస్టర్ అంటాము, దీన్ని వాడతారు. ఇన్ ద హార్వెస్టర్ క్రాప్ ద గ్రెయిన్ సీడ్స్ నీడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ది చాఫ్. చాఫ్ అంటే పంట చొప్ప నుండి, కోత కోసిన పంట చొప్ప నుండి గింజలను వేరు చేయడం అనేది తప్పనిసరి. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ థ్రెషింగ్. దీన్నే నూర్పిడి అంటారు. దిస్ ఈజ్ క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మెషిన్ కాల్డ్ కంబైన్ విచ్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ఏ హార్వెస్టర్ యాజ్ వెల్ యాజ్ ఏ థ్రెషర్. దీన్ని కంబైన్ అనే యంత్రం సహాయంతో చేపట్టవచ్చు. నిజానికి ఇది ఇన్ఫ్యాక్ట్ ఏ హార్వెస్టర్ అంటే పంట కోతని కోస్తుంది, అండ్ ఏ థ్రెషర్ అంటే నూర్పిడి కూడా చేసే యంత్రం, మెషిన్. ఆఫ్టర్ హార్వెస్టింగ్ సమ్టైమ్స్ స్టబ్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ ద ఫీల్డ్ విచ్ ఆర్ బర్న్డ్ బై ఫార్మర్స్. కొన్నిసార్లు హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఫీల్డ్స్లో మిగిలిన మోడుల్ని రైతులు సాధారణంగా కాలుస్తారు, బర్న్ చేస్తారు. పహేలి ఈజ్ వరీడ్. పహేలి ఆందోళన చెందుతుంది, ఎందుకంటే షీ నోస్ దాట్ ఇట్ కాజెస్ పొల్యూషన్. అలా కాల్చడం వల్ల పొల్యూషన్ అవుతుందని పహేలి ఆందోళన చెందుతుంది. ఇట్ మే ఆల్సో క్యాచ్ ఫైర్ అండ్ డ్యామేజ్ ద క్రాప్స్ లయింగ్ ఇన్ ద ఫీల్డ్స్. ఫీల్డ్స్లో ఉన్న పంటకి కూడా ఇది ఫైర్ క్యాచ్ అయ్యి లేదా పంటకి నిప్పు అంటుకొని పంట నష్టం కూడా కావచ్చు. ఫార్మర్స్ విత్ స్మాల్ హోల్డింగ్స్ ఆఫ్ ల్యాండ్ డూ ద సెపరేషన్ ఆఫ్ గ్రెయిన్ అండ్ చాఫ్ బై వినోయింగ్. స్మాల్ హోల్డింగ్స్ ఉన్న రైతులు అంటే సన్నకారు రైతులు సెపరేషన్ ఆఫ్ గ్రెయిన్ అండ్ చాఫ్, గింజలను పొట్టు నుండి వేరు చేయడానికి వినోయింగ్ అంటే తూర్పారబడతారు. యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ దిస్ ఇన్ క్లాస్ 6th. హార్వెస్ట్ ఫెస్టివల్స్. హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటే పంటకాలపు పండుగలు. ఆఫ్టర్ 3 or 4 months ఆఫ్ హార్డ్ వర్క్ దేర్ కమ్స్ ది డే ఆఫ్ ది హార్వెస్ట్. 3 నుంచి 4 months చాలా కష్టపడిన తర్వాత డే ఆఫ్ ది హార్వెస్ట్ అంటే పంట కోత సమయం వస్తుంది. ద సైట్ ఆఫ్ గోల్డెన్ ఫీల్డ్స్ ఆఫ్ స్టాండింగ్ క్రాప్ లేడెన్ విత్ గ్రెయిన్ ఫిల్స్ ద హార్ట్స్ ఆఫ్ ఫార్మర్స్ విత్ జాయ్ అండ్ ఎ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. పొలమంతా బంగారు రంగులో గోల్డెన్ ఫీల్డ్స్, పంట నిండా గింజల్ని కలిగి ఉన్న దృశ్యం ఫార్మర్ యొక్క హృదయానికి ఎంతో ఆనందాన్ని, అంతా బాగుంది, ఏ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అనే భావాన్ని కలిగిస్తుంది. ద ఎఫర్ట్స్ ఆఫ్ ది పాస్ట్ సీజన్ హ్యావ్ బర్న్ ఫ్రూట్ అండ్ ఇట్ ఈస్ టైమ్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ ఏ లిటిల్. ఇది గత పంట కాలంలో చేసిన కష్టం ఫలించి ఆనందంతో సేద తీరే సమయం. ద పీరియడ్ ఆఫ్ హార్వెస్ట్ ఈజ్ దస్ ఆఫ్ గ్రేట్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. అన్ని ప్రాంతాల్లో ఈ పంటలు కోత కోసే సమయం అంటే హార్వెస్ట్ సమయం గొప్ప ఉల్లాసభరితమైన గ్రేట్ జాయ్ అండ్ హ్యాపీనెస్, ఆనందదాయకమైన సమయం. మెన్ అండ్ ఉమెన్ సెలబ్రేట్ ఇట్ విత్ గ్రేట్ ఎంథ్యూజియాజం. పురుషులు స్త్రీలు అందరూ ఉత్సాహంగా పండుగ జరుపుకునే సమయం. స్పెషల్ ఫెస్టివల్స్ అసోసియేటెడ్ విత్ ద హార్వెస్ట్ సీజన్ ఆర్ పొంగల్, బైసాఖి, హోలీ, దివాళీ, నబన్య అండ్ బిహు. సంక్రాంతి, వైశాఖి, హోలీ, దీపావళి, నబన్య, బిహు అనేవి పంట కోతలతో ముడిపడి ఉన్న ప్రత్యేకమైన ఫెస్టివల్స్. నెక్స్ట్ స్టోరేజ్, నిల్వ చేయడం. స్టోరేజ్ ఆఫ్ ప్రొడ్యూస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాస్క్. ఉత్పత్తి అయిన ధాన్యాన్ని
భద్రపరచడం లేదా స్టోర్ చేయడం లేదా నిల్వ చేయడం అనేది చాలా ముఖ్యమైన పని. ఇఫ్ ద హార్వెస్టెడ్ గ్రెయిన్స్ ఆర్ టు బి కెప్ట్ ఫర్ లాంగర్ టైమ్ దే షుడ్ బి సేఫ్ ఫ్రమ్ మాయిశ్చర్, ఇన్సెక్ట్స్, ర్యాట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ యొక్క హార్వెస్టెడ్ గ్రెయిన్స్ని ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే మాయిశ్చర్ అంటే తేమ, ఇన్సెక్ట్స్ అంటే పురుగులు, ర్యాట్స్, ఎలుకలు, మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవుల నుంచి వాటిని కాపాడుకోవాలి. హార్వెస్టెడ్ గ్రెయిన్స్ హ్యావ్ మోర్ మాయిశ్చర్. హార్వెస్టెడ్ గ్రెయిన్స్ ఎక్కువ తేమగా ఉంటాయి. ఇఫ్ ఫ్రెషీ హార్వెస్టెడ్ గ్రెయిన్స్ ఆర్ సీడ్స్ ఆర్ స్టోర్డ్ విదౌట్ డ్రైయింగ్ దే మే గెట్ స్పాయిల్డ్ ఆర్ అటాక్డ్ బై ఆర్గానిజమ్స్ మేకింగ్ దెమ్ అన్ఫిట్ ఫర్ యూస్ ఆర్ ఫర్ జర్మినేషన్. ఈ తాజాగా ఫ్రెష్గా కోసిన ఈ యొక్క గ్రెయిన్స్ని ఎండబెట్టకుండా, డ్రై చేయకుండా కనుక నిల్వ చేస్తే అవి పాడైపోయి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క దాడికి గురై ఆహారంగా ఉపయోగించడానికి కానీ, మొలకెత్తించడానికి కానీ, ఫర్ జర్మినేషన్ కూడా అవి పనికి రాకుండా పోవచ్చు. హెన్స్ బిఫోర్ స్టోరింగ్ దెమ్ ద గ్రెయిన్స్ ఆర్ ప్రాపర్లీ డ్రైడ్ ఇన్ ద సన్ టు రెడ్యూస్ ద మాయిశ్చర్ ఇన్ దెమ్. కాబట్టి నిల్వ చేసే ముందు వాటిలో ఉన్న మాయిశ్చర్ను తగ్గించడానికి వాటిని ఎండలో, సన్లో బాగా ఎండబెట్టాలి. దిస్ ప్రివెంట్స్ ద అటాక్ బై ఇన్సెక్ట్, పెస్ట్, బ్యాక్టీరియా అండ్ ఫంగి. ఇలా చేయడం వలన ఇన్సెక్ట్స్, కీటకాలు, చీడలు, బ్యాక్టీరియా, ఫంగి అంటే శిలీంధ్రాల దాడి నుంచి పంట రక్షించబడుతుంది. ఐ సా మై మదర్ పుట్టింగ్ సమ్ డ్రైడ్ నీమ్ లీవ్స్ ఇన్ అన్ ఐరన్ డ్రమ్ కంటైనింగ్ వీట్. ఐ వండర్ వై. నేను మా అమ్మ బియ్యం డబ్బాలో నీమ్ లీవ్స్ అంటే వేపాకులు వేయడం చూశాను. అలా ఎందుకు చేసింది అని నేను ఆశ్చర్యపోయాను. నెక్స్ట్, ఫార్మర్స్ స్టోర్ గ్రెయిన్స్ ఇన్ జూట్ బ్యాగ్స్ ఆర్ మెటాలిక్ బిన్స్. ఫార్మర్స్ గ్రెయిన్స్ని గోనె సంచులు, జూట్ బ్యాగ్స్ అంటే గోనె సంచులు, మెటాలిక్ బిన్స్ అంటే లోహపు డబ్బాల్లో స్టోర్ చేస్తారు. హవెవర్ లార్జ్ స్కేల్ స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్ ఈజ్ డన్ ఇన్ సైలోస్ ఆర్ గ్రానరీస్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ పెస్ట్స్ లైక్ ర్యాట్స్ అండ్ ఇన్సెక్ట్స్. అయితే ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని చీడలు అంటే ఈ యొక్క పెస్ట్స్, ర్యాట్స్, ఇన్సెక్ట్స్ నుంచి రక్షించుకోవడానికి లోహపు గదుల్లోనూ, గొడౌన్స్లోనూ నిల్వ చేస్తారు. ఇక్కడ 3.10Aలో 3.10Bలో చూపినట్టుగా స్టోర్ చేస్తారు. డ్రైడ్ నీమ్ లీవ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఫుడ్ గ్రెయిన్స్ ఎట్ హోమ్. మన హోమ్స్లో, ఇళ్లలో స్టోరేజ్ చేయడానికి ఈ యొక్క డ్రైడ్ నీమ్ లీవ్స్, ఎండిన వేపాకులను ఉపయోగిస్తాం. ఫర్ స్టోరింగ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ గ్రెయిన్స్ ఇన్ బిగ్ గోడౌన్స్ స్పెసిఫిక్ కెమికల్ ట్రీట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ పెస్ట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. లార్జ్ క్వాంటిటీస్లో గ్రెయిన్స్ని స్టోర్ చేసేటప్పుడు యొక్క పెస్ట్స్, మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి రక్షించడానికి వాటిని రసాయనాలతో శుభ్రం చేయాలి, కెమికల్ ట్రీట్మెంట్స్ చేయాలి. నెక్స్ట్, ఫుడ్ ఫ్రమ్ యానిమల్స్ నుంచి వచ్చే ఫుడ్. యాక్టివిటీ 3.3లో ఫస్ట్ వన్, ఫుడ్ మిల్క్ ఇచ్చారు, వాటి యొక్క సోర్సెస్ కౌ, బఫెలో, షీ గోట్, షీ క్యామెల్ ఎట్సెట్రా. అదేవిధంగా ఏ ఫుడ్స్ అంటే మీట్, ఎగ్స్ ఇవన్నీ కూడా యానిమల్స్ నుంచి వస్తాయి కదా, వాటితో ఈ యొక్క టేబుల్ ఫిల్ చేయాలి. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ టేబుల్ యూ మస్ట్ హ్యావ్ సీన్ దట్ లైక్ ప్లాంట్స్ యానిమల్స్ ఆల్సో ప్రొవైడ్ అస్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. ఈ టేబుల్ ఫిల్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ప్లాంట్స్ లాగే యానిమల్స్ నుండి కూడా మనకి కొన్ని ఆహార పదార్థాలు లభిస్తాయి. మెనీ పీపుల్ లివింగ్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ కన్జ్యూమ్ ఫిష్ యాజ్ ఎ మేజర్ పార్ట్ ఆఫ్ దేర్ డైట్. లివింగ్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువగా వారి యొక్క ఆహారంలో ఏం తీసుకుంటారంటే దే కన్జ్యూమ్ ఫిష్ యాజ్ ఎ మేజర్ పార్ట్ ఆఫ్ దేర్ డైట్. ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద ఫుడ్ దట్ వీ అబ్టైన్ ఫ్రమ్ ప్లాంట్స్. ముందు తరగతుల్లో మనకి ప్లాంట్స్ నుంచి లభించే ఫుడ్ గురించి తెలుసుకున్నాం. వీ హ్యావ్ జస్ట్ సీన్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ ఏ number of steps like selection of seeds, sowing, etc. క్రాప్ ప్రొడక్షన్ అంటే మొక్కల నుండి ఆహారోత్పత్తిలో మనం కొన్ని స్టెప్స్ అంటే సెలెక్షన్ ఆఫ్ సీడ్స్ని సెలెక్ట్ చేయడం, సోవింగ్ అంటే విత్తడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సిమిలర్లీ యానిమల్స్ రేర్డ్ అట్ హోమ్ ఆర్ ఇన్ ఫార్మ్స్ హ్యావ్ టు బి ప్రొవైడెడ్ విత్ ప్రాపర్ ఫుడ్, షెల్టర్ అండ్
కేర్. అదేవిధంగా మన ఇళ్లలో లేదా ఫీల్డ్స్లో జంతువులను పెంచేటప్పుడు వాటికి సరైన ఫుడ్ అంటే ప్రాపర్ ఫుడ్, షెల్టర్ అంటే ఆవాసం, అండ్ కేర్ రక్షణని అందించాలి. వెన్ దిస్ ఈజ్ డన్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఇట్ ఈస్ కాల్డ్ యానిమల్ హస్బెండరీ. ఎక్కువ మొత్తంలో ఈ విధంగా యానిమల్స్ని పెంచడాన్ని యానిమల్ హస్బెండరీ లేదా పశు సంవర్ధనం అంటారు. ఫిష్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఫిష్ అనేది ఆరోగ్యకరమైన ఆహారం. వి గెట్ కాడ్ లివర్ ఆయిల్ ఫ్రమ్ ఫిష్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ విటమిన్ డి. మనం చేపల నుండి పొందే కాడ్ లివర్ ఆయిల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.